రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రైతులకు బాసటగా నిలిచారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటనందూరు మండలం బొద్దవరం తాండవ నదిపై వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. వంతెన నిర్మాణం పూర్తి కావడంతో 7 లక్షల రూపాయల చెక్కును రైతులకు అందజేశారు. దీంతో నది సమీపంలో సాగు చేస్తున్న రైతులు ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైంది. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం తాండవ నది అవతల సాగు చేసే బొద్దవరం గ్రామ రైతులు ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైంది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నదిపై వంతెన నిర్మాణానికి సహకారం అందించారు. ప్రతి వర్షాకాలంలో తాండవ నది ఉప్పొంగడంతో రైతులు తమ పొలాలకు చేరుకోలేక పంటల సంరక్షణలో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో గ్రామ రైతులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీ సమర్పించారు. బొద్దవరం గ్రామం సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా గుర్తింపు పొందిన విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గ్రామ ప్రజల ఐక్యతకు మెచ్చి వారి అభ్యర్థన మేరకు ఫౌండేషన్ ద్వారా వంతెన నిర్మాణానికి సహకరించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సుమారు 7 లక్షల వ్యయంతో వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని ఫౌండేషన్ నిర్ణయించింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున రైతులకు 7 లక్షల చెక్కును జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత టీడీపీ సీనియర్ నాయకులు తోట నవీన్, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, నాయకులు అరిగెల శ్రీనివాసులు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న మా కల నేడు నిజమైందని, ఇకపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పొలాలకు చేరుకోగలుగుతున్నామని అన్నారు. ఇటీవల సంభవించిన తుఫాన్ సమయంలో కూడా వంతెన కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాలేదని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవాత్మక కార్యక్రమంపై గ్రామ ప్రజలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద న్యూటన్, చింతలపూడి అర్జున్, జున్నూరు బాబ్జీ, హరి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సగంలో ఉందంటే వీళ్ళు కాలమ్స్ కట్టారు కానీ దాని మీద వీళ్ళు మామూలుగా లైటర్లు వేసి ఉన్నాయి. పూర్తిగా సగం మాత్రమే ఉంది. నేను అర్జున్ ఇంకా మన హరిహరు టీము అందరూ వెళ్ళారండి. వెళ్తే ఆ పరిస్థితులు ఆ రోజు 7,000కి అక్కడ వెనకాల ఎదరికి 500 ఎకరాలు ఉంది. పాడి పంట కూడా అక్కడి నుంచి ఆధారపడి ఉంది. వీళ్ళకి వచ్చే కాలం ఈ నవంబర్ డిసెంబర్లో వీరికి తాడి చెట్టు లోతు అంత ప్రవాహం వెళ్ళిపోతుంది. ఆ ప్రవాహంలో బ్రిడ్జ్ కూడా అంత కష్టంగా ఉంటుంది. వీళ్ళకి అక్కడికి దాటలేరు. ఆ టైంలో వీళ్ళు బతుకు తెరువు కూడా అక్కడే అటేపు సైడ్ వెళ్తేనే ఉంటుంది వీళ్ళకి. అది చెప్పారు సతీష్ గారికి, మనం చేద్దామని అంటే సతీష్ గారు వెంటనే ఆయన ఇక్కడ పెద్ద దర్బార్లోనే స్పందించారు. వెంటనే ఇది ఎంపీ నిధులతో చేద్దామన్నారు. తర్వాత ఏ పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల కాకపోతే మన ఫౌండేషన్ ద్వారా చేద్దామని ఆయన ఎప్పటికప్పుడు నాతో మాట్లాడే ఆ ఫౌండేషన్లో ఆ జనం అక్కడ మాత్రం అంత ఇబ్బంది పడకూడదు, నువ్వు కంపల్సరీ మా టీం ద్వారా, మన సాంద్రబాబు టీము, మన ఆఫీస్ ద్వారా ఈ కార్యక్రమం చేయాలి. ఇంతమంది ప్రజలు 3,000 మంది, నాకు ఓట్లయితే 3,000 కానీ ప్రజలైతే ఒక 5,000 పైనే ఉంటారు. ఆ గ్రామస్తులకి అందరూ చెయ్యాలన్నది సంకల్పంతో ఆయన ఓన్గా తీసుకున్న నిర్ణయం ఇది. నేను ఒకసారి కారులో కూడా చెప్పాను. ఆయన వెంటనే స్పందించి మీకు గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడైనా సరే, నేను ఎన్నో ఫౌండేషన్లో చాలా ఒక 2 ఇళ్ళు కూడా కట్టించాం. కానీ ఇంత మంచి పని మాత్రం ఈ రోజున అక్కడ గ్రామంలో చేయడం మాకు చాలా ఉంది. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తాం. మా సానబాబు గారు ఎప్పుడు ఆరోగ్యంగా, ఎప్పుడు ప్రజల్లో మనిషి అయినా ఆయన గురించి ఎన్ని చెప్పినా ఆ టీం కూడా మా సానబాబు ఫౌండేషన్ టీము, ఆఫీస్ టీం చాలా మంచి టీము. ఈ తాతల గ్రామాలు లేవు, పొలాలే ఉన్నాయి. కానీ 3,000 మంది కూడా అవతలకి వెళ్ళాలి, రావాలి. మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి. 40 సంవత్సరాల నుంచి మా పెద్దలు కూడా నది మీద ఏదో రాగా వంతెన వేయాలి, పెద్దవాళ్ళని పట్టుకొని మన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్ గారు అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని అడగడం, వచ్చి ఇస్టిమేషన్ వేయడం. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే అవతల ఏ గ్రామం లేక మాకు ఎటువంటి గవర్నమెంట్ తరపున సదుపాయం జరగకపోయినా సరే, మాకు ఇప్పుడు ప్రజెంట్ ఏదో గోపి, నేను అలాగే కొంతమంది యూత్ కుర్రాలమే మాకు మా పెద్దలు మా గ్రామాన్ని మా చేతుల్లో పెట్టడం జరిగింది. దానివల్ల మేము ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్తో ఏదో తిరుగుతూ సరే అక్కడ పదిని చేయాలి, మన సొంతంగా చేద్దాం, గ్రామ ప్రజలందరినీ రూపాయి అయినా సరే సందాలు అడిగిద్దాం అని చెప్పి దిగడం జరిగిందండి. దిగిన తర్వాత కొంత దురదృష్టం కొలిది ఎలాగో పొలిటికల్గా ఉంటారు, కొంతమంది పోవడం, కొంతమంది అబంధనలు వేయడం చాలా జరిగింది. అయినా సరే ఏదైతే అదే జరుగుతుంది. మనం వర్క్ స్టార్ట్ చేద్దామని చేసిన తర్వాత దానికి పూర్తిగా 18 లక్షలు అయిందండి. మా గ్రామం నుంచి ఆ రోజుకి ఒక 8 లక్షలు వచ్చింది. 8 లక్షల వరకు వర్క్ చేసి ఏ దిక్కు దొరకని టైంలో ఒక యూట్యూబ్ ఆయన వచ్చి
సార్ నేను యూట్యూబ్లో పెడతాను, రూపాయి వేసినా మీకు కొంతవరకు అమౌంట్ వస్తుంది, దాంతో వర్క్ చేద్దరు కానీ చెప్పి తను పెట్టాడండి. తను పెట్టిన తర్వాత కాకినాడ మన రాజ్యసభ సానా సతీష్ గారు ఆఫీసులో వర్క్ చేసి అతని పేరు చెప్పొద్దు అన్నారండి. ఇప్పటికీ కూడా నేను చెప్పను. తన యూట్యూబ్లో చూసి బాబు గోపి కొండబాబు మీరు ఖచ్చితంగా సానా సతీష్ గారు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి వస్తారు, ప్రజా దర్బార్కి వస్తారు, తనను కలిసినట్టయితే మీకు న్యాయం జరుగుతుందని నిజంగా మొట్టమొదటిసారి అతను దేవుడండి. అతను చెప్పిన తర్వాత ఇది నమ్మలేదు సార్, నిజంగా చెప్తున్నాం, మేమైతే నమ్మలేదు. కానీ సరే ఎందుకు మంచిది, ఒక రాయి వేస్తారని పెద్దలు అంటారు కదండి, అలాగా మా ఊరి నుంచి అందరం వచ్చి ఇక్కడికి వచ్చిన రోజే నిజంగా సానా సతీష్ గారి టీంకి అందరికీ కూడా చేతులెట్టి నమస్కారం చేస్తామండి. వచ్చిన ఎంట్రన్స్లోనే నిజంగా ఒక వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలని అంత మర్యాద ఇస్తారో లేదో మాకు తెలియదు, కానీ మా గ్రామం నుంచి వచ్చిన మమ్మల్ని అందరినీ నిజంగా చాలా మర్యాదించి ఒక చైర్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు కావాలా, టీ కావాలని నిజంగా సార్ నిజంగా మీరు ఇచ్చిన మర్యాదకు మేము మర్చిపోలేమండి. ఆ రోజు మాకు కూర్చోబెట్టి నిజంగా కూర్చోబెట్టిన తర్వాత మమ్మల్ని అందరితో మాట్లాడి సానా సతీష్ గారు వచ్చి అయ్యో ఎంతమంది రైతులు అన్యాయంగా పోరాడుతున్నారా అని చెప్పేసి, వస్తే ఎంపీ నిధులుగా పోరాడదాం, లేదంటే మన ఫౌండేషన్ నుంచి వెంటనే రిలీజ్ చేసి పెట్టేయండి వాళ్ళ కష్టం చూసి అని చెప్పి చెప్పడం జరిగిందండి.